సహజ సహజంగా దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్, దేవుడిచ్చిన ఆశీర్వాదం తప్పక మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే విస్తారమైన పనులు పెట్టుకుందాక వచ్చి మాతమ్మని అన్నప్పుడు, మరియం అంటున్నప్పుడు ప్రభు అక్కడ చక్కని మాట అన్నారు. మనం గమనించాలి. ఇంకొక మాట అన్నాను కదా, మనుషుడు ఏది ఉత్తమమైందో మనం తెలుసుకోవాలి. ఈరోజు ప్రతి మానవుడు హల్లెలూయా అక్కడ అన్నారు, దేవుని పాదాల ఎదుట కూర్చొని వాక్యం వినటమే ఉత్తమమైన పని. చెప్పండి మాట. దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినటమే అన్నిటికన్నా, భోజనాల కన్నా, పరిచర్య, అన్ని పరిచర్య కన్నా ఈ పరిచర్య గొప్పది. అన్నిటికన్నా ఏది ముఖ్యం చెప్పండి? అన్నిటికన్నా ఏది ముఖ్యం? వాక్యం వినటమే ముఖ్యం. వాక్యం వినటమే ఉత్తమమైన పని అన్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. పైకి ఒక్కో మాట అన్నాడు, ఇప్పటికీ ఎప్పటికీ ఆమె యుద్ధం చెత్తనట్టుగా తీసివేయబడు. ఈ లోక సంబంధమైన ఆహారాలు అయితే తింటాం, వండుకుంటాం, కరిగిపోతాయి, అరిగిపోతాయి, తర్వాత వెనకాల పని ముందు పని ఏం తప్పట్ల. అది మంచిదే.